చెప్పండి అన్న, బీసీ ఉద్యమానికి సంబంధించి అంటే డిక్లరేషన్ కి సంబంధించి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి గారు. మరి ఏం చెప్పాలి? ఏదైతే 42% ముఖ్యమంత్రి గారు ప్రకటించి సాంఘిక సంస్థ ఎలక్షన్లకు వెళ్తారని చెప్పాడో దానిపై ఎటువంటి క్లారిటీ లేకుండా ఈ కమిషన్లు అని చెప్పి కాలయాపన చేసి గత 6 నెలల నుంచి కూడా స్థానిక సంస్థలు జరపకుండా జాప్యం చేస్తుంటా ఈ యొక్క ప్రభుత్వం జాప్యం చేసుకుంటూ వస్తూ ఉన్నది. దానిపై ఇప్పుడు రేపు మాకు అనుమానం ఏంటంటే రేపు రాబో రోజులలో ఉటావుటిన అప్పుడప్పుడు ఎలక్షన్ జరిపి ఈ యొక్క 42% ఏ రకంగా అమలు చేస్తారనేది మాకు అయోమయంలో మేము బీసీలు అందరం కూడా ఈరోజు అయోమయానికి గురవుతా ఉన్నాం. కాబట్టి దానిపై స్పష్టత ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మన అణగారిన కులాలని బహుజన కులాలందరినీ కూడా ఆయన అంటా ఉన్నాడు బీసీలు అందరూ కూడా సర్పంచులు కావాలి అని చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడ రిజర్వేషన్ అనేది ఎక్కడ లేకుండా ఇప్పుడు మళ్ళీ అదే పాత పద్ధతిలోనే మళ్ళీ వెళ్తే మాకు బీసీలకు అన్యాయం జరుగుతుందని కూడా మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది నాయకులు బీసీ ఉద్యమం అని ఎత్తుకున్నారు. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? మరి వాళ్ళు కూడా మీతో కలిసి వచ్చే ప్రయత్నం ఉందా? ఖచ్చితంగా బీసీలు అన్నప్పుడు కూడా అందరూ కూడా ఏకదాటిపైకి రావాలి. ఏకదాటిపైకి వచ్చిన నాడే బీసీలో ఒక రాజ్యాధికారం సాధ్యమవుతుంది. కాబట్టి ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ ఇలా బీసీలని అందరినీ విడవాపి ఈరోజు బీసీలని ఒంటరిగా చేసే ప్రయత్నం చేసి వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ప్రభుత్వాలు కూడా. కాబట్టి ఈ ప్రభుత్వం మేము నమ్ముకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనన్నా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మనం ఈరోజు ప్రభుత్వాన్ని మనం అధికారం తీసుకురావడం జరిగింది. మీరు చెప్పండి అన్న, అంటే బేసిక్గా ఇప్పుడు కవిత గారు చేస్తున్న ఈ బీసీ ఉద్యమానికి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. బీసీ కానామే ఎట్లా ఈ సభను నిర్వర్తిస్తారని చెప్పి మీరేం చెప్తారు? ఈ బీసీ సభ కవితక్క గారు పెట్టడం మాకు ఎంతో మంచి మేలుగానే ఉంది. కాకపోతే దీంట్లో బీసీలనే మన బీసీ ఉండి మనం అంతా బీసీలందరం పెట్టలేకపోయినా కవితక్క గారు మన బీసీల గురించి ముందుకు వచ్చడం నేను అయితే ముఖ్యంగా ఆమెకు సభానందనలు తెలియజేస్తున్నాను. కానీ మన బీసీలందరూ ఇప్పటికైనా ఏకమై ఈ పిలుపుతోడైనా కవితక్క గారు పిలుపుతోడైనా ఏకమై మన బీసీలందరూ ఏకదాటిగా పోయి నడిచి బీసీలు రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాన్ని తీసుకురావాలంటే ఇదే ఒక శుభసూచకంగా పాటిస్తూ అందరూ ఇదే మానవతా దృక్పథంతో పనిచేసి మన బీసీల సత్తా చూపించాలంటే ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి బీసీ ఉద్యమాలు తీసుకురావాలి. బీసీ ఉద్యమాలు తీసుకురావడమే కాదు, దాంట్లో మనం ఒక బాధ్యతగా వహించి రాబోయే ఉద్యమం ఉంటే బీసీ ఉద్యమే, రాబోయే ఏమైనా యుగం ఉందంటే అది బీసీ యుగమే. కనుక బీసీలందరూ ఒకదాడిగా ఏకమై బీసీ రాజు తపనకు నేను కృషి చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఈ రోజు అంటే మీరేం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా? మేము కుర్మ యువ చైతన్య సమితి నుంచి నేను జిల్లా అధ్యక్షుడిగా వచ్చినాను ఇక్కడికి ఈ యొక్క ఆంధ్రా పార్క్ దగ్గర మహాసభకు. కుర్మలకు మా కులానికి కూడా గతంలో ప్రభుత్వం ఏదైతే 2వ విడత గొర్రెలు అని చెప్పి డీడీలు కట్టి అవి వాపసు ఇచ్చిన వెంబడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోకి డబ్బులు వేస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. వచ్చిన నెల 100 రోజులలోనే మీకు గొర్రెల బసలు ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులతోని పబ్లిక్ అంతా కూడా గొర్రెలకు మా కుర్మ కులం అంతా కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశించినాం. కానీ అటువంటి పని ఇంతవరకు కూడా జరగలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బీసీల పట్ల అదే కుర్మ కులం పట్ల కూడా ఏమైనా చిన్న చూపు చూస్తున్నారని చెప్పి ఆవేదన కూడా మాలో కలుగుతూ ఉన్నది. చెప్పండమ్మా, అంటే ఈ బీసీ డిక్లరేషన్కి సంబంధించి అంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా కనీస సమాధానం కూడా రాలేదు. మరి ఈ రోజు కొట్లాడుతూ ఉన్నారు మీరు. దీని మీద కూడా అసలు కవిత గారు ఈ బీసీ కాకుండా ఈ ఉద్యమాన్ని ఎట్లా చేస్తారు అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏం చెప్పండి? బీసీలకు రావాల్సిన న్యాయం, నిజంగా రావాల్సిన న్యాయం రాజ్యాధికారం లేకనే బీసీలు అందరూ వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి కొన్ని ప్లేసులలో ఉన్నటువంటి ఇప్పుడు మేము కురుమ అనేది ఇప్పుడు బీసీబీలో ఉంది. కానీ ఎక్కడ కూడా రాజ్యాధికారం అనేది రావడం లేదు. కురుమలు 10% ఉన్న కురుమల్లో కూడా ఇప్పటి వరకు రాజ్యాధికారం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. అంటే రాజ్యాధికారానికి వచ్చేసరికి టికెట్లు ఇవ్వడంలో కానీ తర్వాత బీసీలకు ఒక అంటే ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా ఉన్న వ్యక్తి ఏమన్నా ఒక మీటింగ్ లో చెప్పారు ఏంటంటే అగ్రవర్ణానికి చెందిన నాలాంటి ఒక్క వ్యక్తి ఉంటే నా జాతిని మొత్తం వెనకేసుకోగలుగుతాడు, కానీ మీకు అవకాశాలు అనేవి చాలా తక్కువ వస్తాయి. మరి ఎందుకు రావద్దు అవకాశాలు? 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కూడా రాజ్యసభలలో కూర్చునే అవకాశం వస్తుంది, మాకు కూడా మా జాతులను కాపాడుకునే అవకాశం వస్తుంది కదా. మరి మీ అగ్రవర్ణాలకు చెందిన ఒక్క వ్యక్తి మీ జాతిని కాపాడుకున్నప్పుడు మా బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులు
మేమెందుకు మా జాతులను కాపాడుకోవద్దు అనేది మా దీనికి కవితక్కకు మేము పూర్తి మద్దతు తెలియడానికి ఈ రోజు వచ్చినాం. ఎందుకంటే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా 37% ఉన్నదాన్ని 18% కుదించింది కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా. మరి ఫస్ట్ మీ నాయన్ని అడుగు అసలు ఎందుకు తగ్గించాల్సి వచ్చింది అనే దాని మీద ముందు అక్కడ క్వశ్చన్ చేయని చెప్పి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. దీని మీద ఏం చెప్తారు? వాళ్ళు అనేదానికంటే ఫస్ట్ దీని బీసీలను ఎప్పటి నుండి అంటే ఇప్పుడు కాదు, గత ప్రభుత్వాల నుండి ఇప్పుడు ఇందాకనే మనం మాట్లాడుకున్నప్పుడు విన్నాము, కవితక్క గారు చెప్పారు, నెహ్రూ గారు ఉన్నప్పటి నుండి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అనేది బీసీలకు వ్యతిరేకము, బీజేపీ వాళ్ళు డిక్లరేషన్ చేసిరు మేము బీసీ కులగణనకు వ్యతిరేకము. ఎందుకు వ్యతిరేకులు మీరు అంటే భయపడుతున్నారు కదా. ఎక్కువ శాతం 60% ఉన్న మేమెంతో మాకంతా అని బీసీలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని కులగణన కూడా చేయకుండా చేస్తున్న ప్రభుత్వాలు మీయే కదా. అప్పుడు మీరే ఎందుకు మరి పైన అంత పెద్ద స్థాయిలో ఉన్న పిఎం స్థాయిలో ఉన్న వాళ్ళు ఎందుకు బీసీ రిజర్వేషన్ ని తీసుకురాలేకపోతున్నారు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ మొన్న కూడా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా అంటున్నాడు, దాదాపు మేము బీసీలు అందరికి కూడా పెద్దపీట వేస్తున్నాము, స్టూడెంట్స్ కూడా చాలా అవకాశాలు ఇచ్చాం మేము వచ్చిన తర్వాత కూడా, బీసీలు అందులో ప్రధానంగా బీసీలకి ఉద్యోగాలు కూడా చాలా ఇచ్చాం మేము వచ్చిన తర్వాత అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి ఇది వాస్తవం కాదు. బీసీలలో వస్తున్న అవగాహన నిజానికి బీసీలు మేమెంతో మాకెంత అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు బీసీలను ముందటేసుకుంటున్నాయి. ఒక ఎప్పటి నుండో కొట్లాడుతున్న బీసీలకు ఎందుకు రాజ్యాధికారం వస్తలేదు? ఇప్పుడు మేము బీసీలం అందరం ఒక్కటై ఒక తాటి మీనికి వచ్చి ఖచ్చితంగా మేమెంతో మాకంతా రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు బీసీలు అంటున్నారు. అప్పటి నుండి మీరు ఎందుకు ఇవ్వలేదు? అప్పటి నుండి కూడా కులగణన చేయడానికి కమిషన్లు పెట్టారు, ఎన్నో ఏర్పాటు చేసిరు, మరి అవన్నీ ఎటువైనాయి? ఆ కమిషన్లన్నీ బయట పెడితే కదా బీసీలు ఎంత ఉన్నారు అనేది తెలుసా? సరే ఇప్పుడు కులగణన అంటున్నారు కదా, ఏది ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో చేసిన, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిరు కదా, ఏది ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు కదా. ఈ కులగణన సర్వే మీద మీకు పూర్తి ఇది ఉందా? అంటే బేసిక్ దాని మీద నమ్మకం ఉందా? కులగణన సర్వే వల్ల ఈ కులగణన జరిగిద్ది అనే నమ్మకం ఉందా? చాలా మంది ఇంకా సర్వేకే మా ఇంటికి రాలేదని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క వార్డు చూసుకుంటేనే అట్లాంటిది రాష్ట్రం మొత్తం జరిగింది అంటే నమ్మకం ఎట్లా కలుగుతుంది? అయినా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు ప్రత్యేకంగా అంటే ఈ కురుమకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు ప్రత్యేక కులగణన చేపించి మేమెంతో మాకంత సీట్లు కావాలనే దాని మీద కూడా ఎగ్గమల్లేశం గారు సర్వే చేపిస్తున్నారు. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపించిన సర్వేలో ఇప్పటి వరకు కనీసం అంటే కులగణన అనే పదం తప్ప ఇప్పటి వరకు మళ్ళీ దాని సర్వే జరుగుతుందా, ఎంతవరకు అయింది అనేది కూడా ఇప్పటి వరకు రిప్లై లేదు. తీన్మార్ మల్లన్న కూడా ఒక పక్క నుంచి నేను కూడా బీసీ ఉద్యమాన్ని ఎత్తుకుంటున్నా, నా బీసీ సోదరులకు న్యాయం జరిగేటట్టు నేను చూస్తా అని మాట్లాడుతా ఉన్నారు. ఇప్పటిదాకా కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టిన ఇవి కూడా మనం చూసాం. మరి మీరేం చెప్పదలుచుకున్నారు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు? ఆయన కూడా నేను బీసీ ఉద్యమం ఎత్తుకుంటున్నాను ఈ రోజు నుంచి అని చెప్పి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మీరేం చెప్తారు? నేనేమంటున్నా అంటే ఏ పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ ఒకటైనప్పుడే, బీసీల రాజ్యాధికారం వచ్చినప్పుడే బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో వాళ్ళకు న్యాయం ఎంతో కొంత జరుగుతుందని నేను భావిస్తున్నా. అగ్రవర్ణాలకు చెప్పనవసరం లేదు, వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. కానీ ఇక్కడ అన్యాయానికి గురయ్యేది సామాన్య ప్రజలైనటువంటి బీసీ ప్రజలు, బీసీ నాయకులే అన్యాయానికి గురవుతున్నారు. ఏ పార్టీ నుండి వచ్చినా బీసీ ఉద్యమాన్ని ఎత్తుకొని అందరితో కలిసి అంటే అందరం కలిసి ముందడుగేస్తే తప్పకుండా భవిష్యత్ తరంలో బీసీ రాజ్యం తీసుకురావచ్చు, బీసీలకు న్యాయం చేయొచ్చు అనేది మేము భావిస్తున్నాం. తీర్మార్ మల్లన్న గారు కూడా కలిసి నడిచి మాతోటి బీసీలు అందరం ఏకమై మనం కూడా పోరాడదామని వస్తే స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ.